పెంచారని, ఆంధ్ర రాష్ట్రంలోనే హైయెస్ట్ గా ఉన్నాయని ధర్నాలు చేశారట. ఒక్క చోటైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఏ నాయకుడైనా మా ప్రభుత్వంలో కూడా మేము ఇలాగే చేశాము, మా ప్రభుత్వంలో కూడా అప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలోనే హైయెస్ట్ డీజిల్ పెట్రోల్ ఒక్కడైనా నిజాయితీగా చెప్తున్నాడా? లేదు. వీళ్ళేదో పెద్ద హీరోలు అయినట్టుగా వీళ్ళు పోరాటాలు చేస్తున్నారంట. పోనీ చంద్రబాబు గారు ఆ రోజులో జగన్మోహన్ రెడ్డి గారు అంత వేటేస్తున్నారు, అంత సెస్సులేస్తున్నారు అని ఆ రోజు చంద్రబాబు గారు పెద్దగా చెప్పారు, ఉద్యమాలు చేశారు, మేము వచ్చినప్పుడు తగ్గిస్తాము అని. మరి చంద్రబాబు గారు కూడా ఇప్పుడు అలాగే చేస్తున్నారు. ఇద్దరికి ఏమిటి తేడా? దొందే. ప్రజల గురించి ఎవరు ఆలోచన చేస్తున్నారు? ఎవరు ఆలోచన చేయటం లేదు. అసలు ఆంధ్ర రాష్ట్రం కాదు కదా, అసలు భారతదేశ గౌరవం కూడా తగ్గించేస్తున్నారు మోడీ గారు. అసలు ఒకప్పుడైతే భారతదేశ గౌరవం ఎంత ఎత్తున ఉండేదంటే ఇందిరాగాంధీ గారి టైంలో అమెరికాతో ఇందిరాగాంధీ గారు చాలా ధైర్యంగా చెప్పగలిగారు, మీ జోక్యం మా దేశం మీద అనవసరము అని, మీ పని మీరు చూసుకోండి అని. మహిళా ప్రధానమంత్రిగా ఉండి కూడా అంత గట్టిగా సమాధానం చెప్పగలిగింది ఇందిరాగాంధీ. మరి ఇప్పుడు మోడీ గారు ఏం చేస్తున్నారు? మోడీ గారి పిలక ట్రంప్ గారి చేతుల్లో ఉంది కాబట్టి ఏమీ మాట్లాడు, వాళ్ళకు బానిస అయ్యాడు.